ఆ ఓంప్రకాష్ వాల్మీకి రాసిన ఆత్మకథ జూఠన్పై మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఇది మన సిరీస్లో 5వ భాగం. అవును, 5వ భాగం. మునుపటి 4వ భాగంలో మనం కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా. ముఖ్యంగా చంద్రపూర్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఆయన ఉద్యోగ జీవితం ఎలా సాగింది అనేది చూశాం. అధికారులతో జరిగిన ఆ సంఘటనలు, అలాగే దానికి తోడు దళిత్ ప్యాంథర్స్ ఉద్యమం, ఇవన్నీ చర్చించాం గదా. అవును, ఆ ఉద్యమం ఆయనలో ఒక కొత్త పోరాట స్ఫూర్తిని ఎలా నింపిందో కూడా మనం గమనించాం. అయితే ఈ 5వ భాగం విశ్లేషణ లక్ష్యం కాస్త భిన్నమైనది, అలాగే ఎంతో లోతైనది కూడా. అవును. 1985లో చంద్రపూర్ నుండి డెహ్రాడూన్కు బదిలీ అయిన తర్వాత వాల్మీకి జీవితం ఎలా మలుపు తిరిగింది అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. అంటే చదువుకున్న ఆధునిక పట్టణ ప్రాంతాల్లో అదృశ్యంగా ఉండే కుల వివక్ష ఎలా ఉంటుందో ఈ భాగం మనకు స్పష్టంగా చూపిస్తుంది. నిజమే. తన గుర్తింపును కాపాడుకోడానికి ఆయన చేసిన పోరాటం మరియు అసలు జూఠన్ అనే ఈ పుస్తక రూపకల్పన వెనుక ఉన్న భావోద్వేగ ప్రయాణాన్ని విశ్లేషించడం ఈనాటి మన ప్రధాన లక్ష్యం. ఈ ప్రయాణం చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. వృత్తిపరమైన మార్పుతో మొదలుపెడదాం. జూన్ 22, 1985. దాదాపు 13 సంవత్సరాల పాటు చంద్రపూర్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేశారు వాల్మీకి. ఆ తర్వాత డెహ్రాడూన్కు బదిలీ అయ్యారు. 13 ఏళ్లంటే ఒక మనిషి జీవితంలో చాలా పెద్ద భాగం. అవును కదా. చంద్రపూర్ను వదిలి వెళ్లడమంటే ఒక సొంత ఇంటిని వదిలి వెళ్ళినట్లుగా ఆయన కనిపించింది. ఖచ్చితంగా. అక్కడ ఎంతో మందితో ఏర్పడిన బంధాలు, స్నేహాలు, భార్య చందాకు కూడా ఆ ఊరిని వదిలి రావడం చాలా కష్టంగా అనిపించింది. కానీ తప్పనిసరి పరిస్థితి. డెహ్రాడూన్లో అడుగుపెట్టారు. ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఆయన చేరిన కొత్తలో అంతా బాగానే ఉన్నట్లనిపించింది. అవును, ఆయన పనితీరు చాలా బావుండేది. ఆయన వృత్తిపరమైన నైపుణ్యాన్ని అధికారులు మెచ్చుకున్నారు కూడా. కాని ఆ సంతోషం ఎన్నాళ్ళో నిలవలేదు. అదే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన ప్రతిభను, నైపుణ్యాన్ని కేవలం ఒక ఇంటి పేరు ఎలా కమ్మేసిందో మనం చూడొచ్చు. అవును, ఆయన పేరు చివర ఉన్న వాల్మీకి అనే పదంతోటి ఉద్యోగులకు తెలియగాని వాతావరణం మారిపోయింది. పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఆయనను ఒక నైపుణ్యం ఉన్న అధికారిగా చూసిన వాళ్లు ఆ కులం తెలిసాక తక్కువ చేసి చూడటం మొదలుపెట్టారు. అంటే ఆఫీస్ అనేది ఒక చదువుకున్న ఆధునిక వాతావరణం కదా, అక్కడ కూడా ఈ వివక్ష ఇలా అదృశ్యంగా పనిచేయడం విస్మయం కలిగిస్తుంది. ఇదే పట్టణ ప్రాంతాల్లో ఉండే అసలైన సమస్య. చట్టాల ప్రకారం అంత సమానమే అని పైకి కనిపిస్తుంది, కాని లోపల కులం ఒక అదృశ్య గోడలా పనిచేస్తుంది. ఈ వాతావరణాన్ని వాల్మీకి ఎలా ఎదుర్కొన్నారు అనేది ఇక్కడ కీలకం. అప్పటికే ఆయన ఎన్నో పోరాటాలు చూశారు, కాబట్టి దీన్ని కేవలం ఒకరోజు జరిగే పోరాటంగా ఆయన చూడలేదు. అవును, ఇదొక సామాజిక రుగ్మత అని ఆయనకు అర్థమైంది. ఒక సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడ్డారు. కాని ఈ వివక్ష కేవలం ఆఫీస్కే పరిమితం కాలేదు కదా. లేదు, బయట అడుగు పెడితే నివాసం కోసం వెతుక్కునే క్రమంలో ఎదురైన బహిరంగ అవమానాలు మరింత బాధాకరం. నివాసం వెతకడం, ఇది నిజంగా చాలా కష్టమైన అధ్యాయం. డెహ్రాడూన్కు రాగానే అద్దె ఇల్లు దొరక్కపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే వాళ్ల దగ్గర డబ్బు లేక కాదు. అవును, డబ్బుంది, కానీ ఇంటి యజమానులు వాల్మీకి అనే ఇంటి పేరు వినగానే ముఖం మీదే తిరస్కరించేవారు. లేదా ఏవో కుంటి సాగులు చెప్పేవారు. ఈ రోజుల్లో కూడా ఇలా జరుగుతుందా అని చాలామందికి ఆశ్చర్యం కలవచ్చు. కాని ఆ పుస్తకంలో రాసిన వాస్తవాలు అవే. చివరకు కరణ్పూర్లో డాక్టర్ సింధ్వానీ అనే ఒక వ్యక్తి వద్ద 2 చిన్న గదులు అద్దెకు దొరికాయి. ఇక్కడే మనం గ్రామీణ మరియు పట్టణ వివక్ష మధ్య ఉన్న తేడాను విశ్లేషించాలి. ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవును, పల్లెల్లో కనిపించే వివక్ష భౌతికంగా ఉంటుంది. ఎక్కడ ఉండాలి, ఎక్కడ తిరగాలి అనేది అందరికీ తెలుసు. ఒక రకంగా ఇది ప్రత్యక్ష దాడుల రూపంలో ఉంటుంది. కరెక్ట్. కానీ పట్టణాల్లో ఎదురయ్యే ఈ మానసిక నిశ్శబ్ద వివక్ష చాలా భిన్నమైనది. ఇది మరింత బాధాకరంగా ఉంటుంది. అంటే నువ్వు చదువుకున్నావు, నీ దగ్గర డబ్బుంది, కాని నీ కులం కారణంగా నీకు ఉండటానికి ఇల్లు కూడా ఇవ్వరు. సరిగ్గా చెప్పారు. ఇది మనిషి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఒక మానసిక హింస. ఈ అదృశ్య వివక్షకు సంబంధించి పుస్తకంలో ఒక ఉదాహరణ ఉంది, ఆ పింక్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం. ఆ సంఘటన చాలా నాటకీయంగా ఉంటుంది. అవును, జైపూర్ నుండి ఢిల్లీ వస్తున్న రైలది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. అందులో ఒక ఉన్నతాధికారి కుటుంబంతో వీరికి పరిచయమేర్పడింది.
ఫస్ట్ క్లాస్ భోగి అంటే సహజంగానే చదువుకున్నవారు ఉంటారు కదా. మొదట ఎంతో ఆప్యాయంగా సాగిందా సంభాషణ. ఇద్దరూ అధికారుల కుటుంబాలు సరదాగా మాట్లాడుకున్నారు. కానీ ఆ అధికారి భార్య వాల్మీకి భార్య చందాను వాళ్ళ నేపథ్యం గురించి అడిగినప్పుడు అంతా మారిపోయింది. అవును, వాళ్ల కులమేమిటి అని ఆవిడ అడిగారు. అప్పుడు వాల్మీకి ఏమాత్రం దాచకుండా గర్వంగా భంగి అని చెప్పారు. అంతే. ఆ ఒక్క మాటతో ఆ ఫస్ట్ క్లాస్ భోగిలో వాతావరణం ఎలా స్తంభించిపోయిందో మనం ఊహించవచ్చు. కులం తెలిసాక వాళ్ల మధ్య ఒక అదృశ్య గోడ ఏర్పడింది. ఆ ప్రయాణం ముగిసే వరకు వాళ్ల మధ్య మళ్లీ మాటలు లేవు. ఇది నిజంగా సమాజం యొక్క ద్వంద్వ వైఖరిని కళ్లకు కొడుతుంది. ఇందాకటి వరకున్న హోదా, చదువు అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. కేవలం కులం మాత్రమే మిగిలింది. ఈ బహిరంగ అవమానాలు సహజంగానే ఒక గుర్తింపు సంక్షోభానికి దారితీస్తాయి గదా. ఖచ్చితంగా. ఇదే ఈ పుస్తకంలో మనం చర్చించాల్సిన మూడో ముఖ్యమైన అంశం: గుర్తింపు సంక్షోభం మరియు కుటుంబ ఒత్తిడి. సమాజం మాత్రమే కాదు, ఈ పరిస్థితుల వల్ల స్వంత కుటుంబం కూడా వాల్మీకి అనే ఇంటిపేరు చూసి భయపడే స్థితికొచ్చింది. అవును, భార్య చందా ఆ ఇంటి పేరును వాడొద్దని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దానికి బదులు ఖైర్వాల్ అని మార్చుకోమని ఆమె పట్టుబట్టారు. అంటే ఆ వివక్ష నుండి, అవమానాల నుండి తప్పించుకోవడానికి ఇదొక మార్గమనామె అనుకున్నారు. బంధువులు కూడా అలాగే భయపడ్డారు. వాల్మీకి మేనకోడలు సీమ ఉదంతం ఇక్కడ ప్రస్తావించాలి. ఢిల్లీలోని శివాజీ కాలేజీలో జరిగిన సంఘటన. అవును. డాక్టర్ కుసుమ్ చతుర్వేది క్లాస్లో సీమ తన సొంత మామ వాల్మీకి అని చెప్పడానికి భయపడింది. ఎందుకంటే ఆ పేరు తెలిస్తే తన కులం క్లాస్మేట్స్కి తెలిసిపోతుందనే ఆమె భయం. ఇది ఎంత బాధాకరమైన విషయం. తన సొంత మామ గొప్ప రచయిత అని చెప్పుకోవాల్సిన అమ్మాయి తన గుర్తింపు బయటపడుతుందని భయపడింది. కేవలం సీమ మాత్రమే కాదు, బంధువుల పెళ్లిల్లో కూడా ఇలాగే జరిగింది. అవును. మంజు మరియు చందా మేనకోడలు పెళ్లిపత్రికలలో కేవలం కులం బయటపడుతుందనే భయంతో వాల్మీకి పేరు అసలు వెయ్యనేలేదు. దీన్ని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే చదువుకున్న దళితులు ఎదుర్కొనే ఒక పెద్ద ఐడెంటిటీ క్రైసిస్ ఇది. అగ్రవర్ణాల వివక్ష నుండి తప్పించుకోవడానికి చాలామంది తమ పేర్లను మార్చుకునే ప్రయత్నం చేస్తారు కదా. అవును, ఉదాహరణకు కేస్లే లాంటి పేర్లను కేస్వాల్గా మార్చుకుంటారు. ఇది ఒక రకమైన మానసిక ఆత్మరక్షణ. కాని వాల్మీకి మాత్రం అలా పారిపోవడం పరిష్కారం కాదని నమ్మారు. అదే ఆయనలో ఉన్న గొప్ప ధైర్యం. ఆ ఇంటి పేరునే తన అస్తిత్వపు ఆయుధంగా మలుచుకున్నారాయన. ఎవరెంత ఒత్తిడి చేసినా తన పేరును మార్చుకోవడానికి ఆయన అంగీకరించలేదు. ఈ గుర్తింపు పోరాటమే ఆయన్ను సాహిత్యపరంగా కూడా ముందుకు నడిపించింది. ఖచ్చితంగా. ఇక్కడే మనం 1993లో జరిగిన ఆ సాహిత్యపరమైన మలుపు గురించి మాట్లాడుకోవాలి. 1993 డిసెంబర్లో ప్రచురణకర్త రాజ్ కిషోర్ నుండి ఒక లేఖ రావడమనేది వాల్మీకి జీవితంలో ఒక కీలక ఘట్టం. అవును. హరిజన్ సే దళిత్ అనే పుస్తకం కోసం తన ఆత్మకథను రాయమని ఆ లేఖలో అడిగారు. ఒక 10 లేదా 11 పేజీలలో క్లుప్తంగా రాయమని కోరారు. వినడానికిది మామూలు విషయంగానే అనిపించొచ్చు. కాని తన బాల్యపు గాయాలను మళ్లీ తవ్వుకోవడమనేది ఎంత మానసిక క్షోభను మిగులుస్తుందో మనం అర్థం చేసుకోవాలి. నిజమే. ఆ పాత జ్ఞాపకాలను తలుచుకోవడం ఇష్టం లేక రోజుల తరబడి ఆయన ఒక్క అక్షరం కూడా రాయలేకపోయారు. ఆ భావోద్వేగ సంఘర్షణ చాలా తీవ్రమైనది. తన వాళ్లు పడ్డ కష్టాలను అక్షరాల్లో పెట్టడం ఒక రచయితకు సులభమైన పని కాదు. చివరకు రాజ్ కిషోర్ నుండి ఆఖరి గడువు వచ్చేసింది. ఇక తప్పనిసరి పరిస్థితిలో ఒకే రాత్రిలో కూర్చుని తన గతాన్ని అక్షరబద్ధం చేశారు వాల్మీకి. ఒక్క రాత్రి ఆయన లోపలున్న బాధంతా కాగితం మీదకు చేరింది. అలా ఆ వ్యాసం ప్రచురితమయ్యాక వచ్చిన స్పందన ఊహించనిది. అవును. మారుమూల గ్రామీణ ప్రాంతాల నుండి దళిత పాఠకుల ఉత్తరాలు వెల్లువలా వచ్చాయి. ఆ ఉత్తరాలు ఆయనను ఎంతగానో కదిలించాయి కదా. వాళ్లంతా ఆ కథలో తమ సొంత జీవితాలను చూసుకున్నారు. ఖచ్చితంగా. ఆ పాఠకుల స్పందనే తన పూర్తి జీవితాన్ని పుస్తకంగా రాయడానికి ఆయనకు స్ఫూర్తినిచ్చింది. ఇక్కడే మనం ప్రఖ్యాత సంపాదకుడు రాజేంద్ర యాదవ్ గారి పాత్రను ప్రస్తావించాలి. హన్స్ పత్రిక సంపాదకులైన ఆత్మకథకు ఒక నిర్మాణాత్మక రూపాన్నివ్వడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అవును. ముఖ్యంగా ఆ పుస్తకానికి జూఠన్ అనే అత్యంత శక్తివంతమైన శీర్షికను సూచించింది ఆయనే. జూఠన్. ఈ పేరు వెనుకున్న అర్థాన్ని, ఆ సామాజిక కుట్రను మనమిక్కడ విశ్లేషించాలి. జూఠన్ అంటే ఎంగిలి లేదా చెత్తలో పడేసే ఆహారమని అర్థం కదా. అవును. కాని ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది.
శతాబ్దాలుగా ఒక సమూహాన్ని ఇతరులు వదిలేసిన ఎంగిలి మెతుకుల మీద బతికేలా చేయడం ఎంతటి క్రూరత్వం. నిజంగా ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఇది శతాబ్దాలుగా అణిచివేతకు గురైన ఒక సమూహపు రాజకీయ సాక్ష్యం. ఆ శీర్షికే ఒక నినాదంలా మారిపోయింది. సమాజపు ద్వంద్వ ప్రమాణాలను అది నేరుగా ప్రశ్నిస్తుంది. సాహిత్యపరంగా ఆయన కృషి కేవలం ఆత్మకథతోనే ఆగిపోలేదు. 1993లో హన్స్ పత్రికలో ప్రచురితమైన సలాం కథ గురించి మనమిక్కడ తప్పక చెప్పుకోవాలి. అవును సలాం, ఈ కథ దళిత వివాహ ఆచారాల్లో ఉన్న ఒక అమానుషమైన పద్ధతి గురించి చెప్తుంది కదా. ఖచ్చితంగా. దళిత వరుడు పెళ్లి రోజున అగ్రవర్ణాల ఇళ్లకు వెళ్లి సలాం చెయ్యాలనే ఒక ఆచారం ఉండేది. ఇది తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం లాంటిదే. అయితే వాల్మీకి తన కుటుంబంలో జరిగిన ఒక పెళ్లిలో ఆ ఆచారాన్ని అత్యంత ధైర్యంగా అడ్డుకున్నారు. అంటే ఆ ధిక్కారాన్నే ఆయన కథగా మల్చారు. అవును, ఇది దళిత సాహిత్య ఆవిర్భావంలో ఒక కీలక అడుగు. అప్పటివరకు హిందీ సాహిత్యంలో దళితులను కేవలం జాలిపడే పాత్రలుగానే చూపించేవారు. మూగ బాధితులుగా ఏమీ చెయ్యలేని వారిగా చిత్రీకరించే విధానం ఉండేది. కాని వాల్మీకి తన రచనల ద్వారా దాన్ని సవాలు చేశారు. దళితులు తమ హక్కుల కోసం పోరాడగలరని, ఎదురు తిరగగలరని ఆయన నిరూపించారు. ఆయన రచనలు దళిత పాఠకులలో ఒక గొప్ప మేలుకొలుపును సృష్టించాయి. ఆత్మగౌరవం కోసం ఎలా నిలబడాలో నేర్పాయి. కేవలం బ్రతకడం కోసం సాగిన పోరాటం నుండి ఆత్మగౌరవం కోసం సాగిన నినాదం వరకు వాల్మీకి ప్రయాణం సాగింది. సరే, దీంతో మన సిరీస్లో ఈ 5వ భాగం ముగింపుకు చేరుకున్నాం. ఇక రాబోయే ఆఖరిదైన 6వ భాగంలో ఈ మొత్తం పుస్తకానికి సంబంధించిన పూర్తి సారాంశాన్ని మనం చర్చిద్దాం. ఖచ్చితంగా. అయితే ముగించే ముందు ఒక మాట. సమాజం తాను చేసిన తప్పులను ఎంత కప్పిపుచ్చుకోవాలని చూసినా జూటన్లాంటి పుస్తకాలు ఒక అద్దంలా వాస్తవాలను చూపిస్తాయి. అవును, కులం, నేపథ్యం ఆధారంగా కాకుండా ఒక మనిషిని వారి నైపుణ్యం ఆధారంగా చూడటం ఎంత ముఖ్యమో ఈ పుస్తకం మనకు నేర్పుతోంది. ఈ వాస్తవాలను తెలుసుకోవడం, మన చరిత్రలోని చీకటి కోణాలను అర్థం చేసుకోవడం సమాజంగా మనందరికీ ఎంతో అవసరం. నిజమే. శ్రోతలు వెళ్లే ముందు ఒక విషయం గురించి ఆలోచించాలని నేను కోరుతున్నాను. సాహిత్యం అంటే సమాజానికి ప్రతిబింబం అని మనం ఎప్పుడూ అనుకుంటాం కదా. కాని ఒక దేశ జనాభాలో 16% మంది జీవిత కథలు, వారి బాధలు శతాబ్దాల పాటు ఆ సాహిత్యంలో ఎక్కడా కనిపించలేదంటే ఆ సంస్కృతి, ఆ సమాజం గురించి మనం ఏమనుకోవాలి? ఇలాంటి ఇంకెన్ని అణచివేయబడిన చరిత్రలు అక్షర రూపం దాల్చడానికి ఇంకా చీకట్లో ఎదురుచూస్తున్నాయో కదా. ఆలోచించండి. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. 6వ భాగంలో ఆ పూర్తి సారాంశంతో మళ్ళీ కలుద్దాం.